దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసే మనము తమ్మును తాము తగ్గించుకొని, మొదట ఏం చేయాలి? ప్రార్థన చేయడం కాదు, మొదట ఏం చేయాలమ్మా? తమ్మును తాము తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత చేయాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రెండవదిగా ప్రార్థన చేయాలి. మొదట ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? ప్రార్థన చేసి నన్ను వెదకి. ఎలా చేయాలి? ప్రార్థన చేయటం అంటే ఏం చేయాలంటే దేవునిని ఘనపరిచి హెచ్చించి గొప్ప చేసి, నేను అనేక పర్యాలు చెప్పాను, స్తుతులు స్తోత్రాలు కూడా మొదట దేవునిని ఘనపరచాలి. రెండవ పార్ట్ ఏంటంటే నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి విషయానికి, అయ్యా నేను ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ దుఃఖ సమయంలో ఉన్నప్పుడు, ఇదిగో నా ప్రభా నేను నిన్ను అబ్బా తండ్రి అని పిలిచినప్పుడు నీవు నా ప్రార్థనకు జవాబిచ్చావయ్యా అని కృతజ్ఞతాస్తుతులు దేవునికి మొదటగా చెల్లించి, తర్వాత నీ ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మొదట నిన్ను నీవు తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్పబడుతుంది, నన్ను వెదకి. ఎప్పుడు వెదకాలండి? యెహోవా దొరకు కాలమందే మీరు ఆయనని వెదకాలి. ఎందుకంటే ఇది కృపాకాలం కాబట్టి దేవాది దేవుడు చెప్తున్న మాట, ఎంతటి ఘోర పాపిని నేను క్షమిస్తాను, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను, ప్రతి వాని ప్రార్థనకు నేను జవాబిస్తానని చెప్పుచున్నటువంటి ఆ దేవుని ఆ యొక్క మాటలు నీవు నేను అంగీకరించి ఆయనని వెదకాలి. ఇదిగో నా దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా వింటున్నాడు, ఇదిగో నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తున్నాడని ఒక విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసి ఆయనను వెదకాలంట.